ఇది నంద్యాల. ఇది ఎక్కడైనా ఏదైనా సాధ్యమే. ఖాళీగా స్థలం కనిపించినా ఎవరైనా సరే కర్చీఫ్ వేసి నాది అని చెప్పవచ్చు. నాది అని చెప్పడానికి ప్రత్యేక సాక్ష్యాలు అవసరం లేదు, ప్రత్యేక వాదనలు అవసరం లేదు. జస్ట్ ధైర్యం ఉంటే చాలు, పైన వాళ్ళు మన వాళ్ళు అనుకుంటే చాలు ఇక్కడ దర్జాగా కబ్జా చేసేయవచ్చు, అనుకున్నది సాధించవచ్చు. ఇది నంద్యాల, ఇది కబ్జాల అడ్డా. ఇప్పుడు నంద్యాల పట్టణంలో అందరి నోట నానుతున్న పేరు కబ్జా 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 కబ్జా. కబ్జా ఎవరు చేశారంటే పలానా వాళ్ళు చేశారనేది స్పష్టంగా తెలిసిపోతుంది. గతంలో కబ్జా అనే విషయం గమనిస్తే మనకు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ఆయా ప్రాంతాల్లో కబ్జా గురించిన వార్తలు మనం తరచూ చూస్తున్న వాళ్ళం. అయితే ఈ మధ్య మాత్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాల జిల్లా కేంద్రం అడ్డాల కేంద్రంగా మారిపోయింది. అడ్డదారులో బయట నుంచి వచ్చిన నేతలు నంద్యాలలో మాకం వేసి ఖాళీ జాగా కనపడితే చాలు అక్కడ కర్చీఫ్ వేసి తమది అంటున్నారు. అంతేకాకుండా పక్కన ఉన్న స్థలాన్ని కూడా కొనిచేసి ఆ స్థలంతో పాటు ఖాళీగా ఉన్న స్థలాన్ని సైతం కలిపేసుకొని తమది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. వీరికి పెద్దల హస్తం ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ స్థలం కబ్జా అయింది మహాప్రభు అని మొన్నటికి మొన్న ఓ సైనిక అధికారి మున్సిపల్ అధికారులపై ఈ విధంగా వాయిస్ ఇస్తే ఏకంగా కేసీ కట్టేశారు. అంటే తప్పుడు సమాచారం ఇస్తున్నారని, తప్పుదో పట్టిస్తున్నారని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి ఇప్పుడు నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం త్రినేత్ర హోటల్ ఎదుర్కొన్నటువంటి స్థలం కబ్జాకు గురైందన్న విషయం తెలిసి ఆ స్థలానికి సంబంధించినటువంటి యాజమాన్యం హక్కులు ఉన్నటువంటి నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు కొందరు దుర్మార్గులు. ఇంతకు ఆ సమాచారం బయటికి ఎలా వచ్చిందంటే నంద్యాల పట్టణంలోని త్రినేత్ర హోటల్ ఎదురుగా ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి స్థలం ఉంది. ఆ స్థలం పక్కనే ఆత్మకూరు చెందినటువంటి వెలుగోడు చెందినటువంటి లాలం రమేష్ ఇటీవల పెద్ద భవంతిని నిర్మించారు, సెల్లార్ కూడా నిర్మించారు. అయితే వీటికి అనుమతులు ఏవి కూడా లేవన్న విషయాన్ని వైపు మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆ భవనాన్ని కట్టినటువంటి లాలం రమేష్ తన వెనుకున్నటువంటి స్థలంలో కాస్త ముందుకు వెళ్ళిపోయారు. అంటే ప్రముఖ అడ్వకేట్ తులసిరెడ్డికి చెందినటువంటి స్థలంలోకి అక్రమంగా ఎంటర్ అయిపోయినట్టుగా మనకు సీన్ చూస్తే అర్థమవుతుంది. ఇదే విషయాన్ని తాతిరెడ్డి తులసిరెడ్డి లాలం రమేష్ను ప్రశ్నిస్తే అడ్డుగోలుగా సమాధానం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అసలు వెనుక ఉన్న స్థలంలో తనకు కూడా భాగం ఉన్నట్టుగా చూపించి ఆ విధంగా కోర్టును కూడా ఆశ్రయించారంట. అయితే తులసిరెడ్డి కంటే ముందుగానే మరి తులసిరెడ్డిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు లాలం రమేష్. మరి ఈ నేపథ్యంలో నంద్యాల పట్టణంలో శుక్రవారం ఈ స్థలానికి సంబంధించిన వివాదాస్పదమైంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే చర్చగా మారింది. అందరికీ మంచి పేరు ఉన్నటువంటి, అందరిలో మంచివాడిగా ఉన్నటువంటి తులసిరెడ్డికి సంబంధించినటువంటి స్థలాన్ని ఈ విధంగా కొందరు బయట నుంచి వచ్చిన నేతలే అక్రమానికి పాల్పడుతుంటే వారికి అధికార పార్టీకి చెందిన కొన్ని నేతలు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మరి అధికార పార్టీ నేతలు ఉన్నటువంటి నంద్యాల కేంద్రంలోనే స్వయంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారంటే కబ్జాదారుల వెనుక పెద్ద వ్యక్తుల హస్తం ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెనకాల పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ విధంగా దుస్సాహసానికి ఒడిగట్టినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మా సైట్లో మేము ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి మేము వదులుకునేటువంటి రాస్తా నీకు మచ్చులు రాస్తా నువ్వు రాయించుకుంటావు. నీకు ముందర పబ్లిక్ రోడ్డు ఉండి 40 ఫీట్ రోడ్డు ఉండి మళ్ళీ వెనక కూడా ఇస్తారా నీకు? ఎట్లా కోర్టు పోయినా కోర్టులో తెచ్చారు సార్, ఇది అంటే కోర్టులో చూసుకుంటాం. కోర్టులో ఉంది, హైకోర్టుకు ఆయన పోయినాడు, నేను పోలే. నా సైట్లో దిగి నా సైట్లో మందు బౌండరీస్ కరెక్ట్గా కట్టుకునేవా? 10 అడుగులు వెనక్కి కట్టాలి సార్, కొలితేస్తే అయిపోతాయి కదా సార్. విషయం తెలుస్తుంది కదా, నేను జరిగినా లేదో తెలుస్తుంది కదా. అప్పుడు ఒకటే ఇది ఒకటి నేను హైకోర్టులో నేను ఇప్పుడు బాకీ నొట్టున్నది నేను అడగంటే ఏం లేదు. అంటే ఇక్కడ క్లాస్ వచ్చిందండి, ఆయన జగన్మూల పంచకాలని వచ్చినాడు కదా.
నాకు అన్నప్పుడే నాకు తెలుసు స్వామి. మొన్న ఆయన నోటీస్ పంపించాలని తెలిసింది నాకు. జ్యోతి ఇల్లాలు నీకు నోటీస్ పంపించాలి, మున్సిపాలిటీలో ఆ పెట్టినా మున్సిపాలిటీ వాళ్ళు నాకు పంపించారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాలేదు, డీవియేషన్ అయినావు, సెల్లార్ తన స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తాతిరెడ్డి తులసిరెడ్డి. అంతేకాదు తన స్థలాన్ని కబ్జా చేయడం కాకుండా నంద్యాల వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా సరే కబ్జాల విషయం తరచుగా వస్తుందని, అసలు కబ్జాల వెనుక ఎవరు ఉన్నారన్న విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని, ఇదే విషయాన్ని తాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఫిర్యాదు చేయబోతుంటూ స్పష్టం చేశారు తులసిరెడ్డి. తనకే రక్షణ లేకపోతే ఇక సంబంధుల రక్షణ ఏమిటన్నది సంబంధుల ప్రశ్న. మొత్తానికి తాతిరెడ్డి తులసిరెడ్డి ప్రముఖ న్యాయవాది మరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యొక్క స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం జరిగినటువంటి నంద్యాలలో అసలు ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉంది, మున్సిపల్ శాఖ మంత్రిపై ఉందంటున్నారు నంద్యాల పట్టణ ప్రజలు. కబ్జాల కూరల్లో ఎప్పటికే చిక్కి విలువలాడుతున్న అనేక మంది తమ దారి తెలుసుకోలేక సతమతమవుతున్నారు. వారందరికీ ఉపశమనం కల్పించాలంటే నంద్యాల జిల్లా కేంద్రంలో కబ్జాలు, అవినీతి, అక్రమాలపై అసలు ఏం జరుగుతున్న విషయంపై కూటమి ప్రభుత్వం స్పష్టంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంటున్నారు నంద్యాల పట్టణ ప్రజలు. ప్రస్తుతం తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరించారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. అందరికీ నమస్కారం. త్రినేత్ర హోటల్ ముందర నేను స్థలం కొన్నాను. నా స్థలానికి ఉత్తరం దిశన వెలుగోడుకు చెందినటువంటి లాలం రమేష్, లాలం మాధవి అనే వాళ్ళు వేరే వాళ్ళతో సైట్ కొనుక్కొని నా సైట్లోకి జరిగి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. డీవియేషన్స్ ఉన్నాయి, సెల్లారు ప్లస్ పెంట్ హౌస్ ఇవన్నీ డీవియేషన్స్ ఉన్నాయని చెప్పేసి నేను మున్సిపాలిటీ వారికి ఒక లెటర్ పెట్టాను. మున్సిపాలిటీ నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని పరిశీలించి డీవియేషన్స్ ఉన్నాయి, దీనిపైన సెల్లార్ కానీ పెంట్ హౌస్ కానీ ఇవన్నీ పర్మిషన్స్ లేవు, 3-4 వరకే పర్మిషన్ ఉంది అని చెప్పి పెంట్ హౌస్, సెల్లార్ ఇవన్నీ కూడా పర్మిషన్ లేవు, ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ కట్టినాడు అని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు నేను ఒకటి హైకోర్టులో కేవెట్ పిటిషన్ వేయడం జరిగింది మిసెస్ తరఫున. వేసిన తర్వాత ఇతను హైకోర్టులో 2 రిట్లు వేసినాడు. రిట్లు వేసి హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న విషయం తెలుసుకొని అక్రమంగా నా సైట్లోకి చొరబడి 10-20 ట్రాక్టర్లు మట్టి తోలి నా స్థలాన్ని ఆక్రమించడానికి కూడా ప్రయత్నం చేసినాడు. కావున నేను నా సైట్లో ఇటువంటి జరగకూడదు, ఇటువంటి సైట్లలోకి నా సైట్లోకి అక్రమంగా ప్రవేశించకూడదు అని చెప్పేసి నేను ఈరోజు నా చుట్టూ బౌండరీ మాత్రం ఏర్పరచుకున్నాను. ఇటు ఎటువంటి హక్కు లేకుండా డీవియేషన్స్తో కూడుకొని నేను ఛార్జ్షీట్ వేసినారు, నేను ఛార్జ్షీట్లో ఫైన్ కట్టుకుంటా, ఇవి మాట్లాడతారు. హైకోర్టులో కేసు వేసి హైకోర్టులో ఉన్న విషయం పెండింగ్లో ఉండేది తెలిసి నా సైట్లోకి అక్రమంగా ప్రవేశించి నా సైట్లో మట్టి తోలినాడు. కాబట్టి నా సైట్ నుండి నేను కాపాడుకోవడానికి కోసము నేను చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసుకోవడానికి కోసం నేను దీని కింద గుంత తవ్వి నేను బౌండరీ వేసుకుంటున్నాను. కాబట్టి ఇదందరూ గమనించారు. నంద్యాల పట్టణ ప్రజలకందరికీ కూడా ఈ విషయం తెలుసు. అక్రమ నిర్మాణాలు ఉన్నాయి నంద్యాల పట్టణంలో. ఇదే కాకుండా చాలా అన్ని కూడా అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. దీని అన్నిటిపైన కూడా నంద్యాల మున్సిపాలిటీ కమిషనర్ గారు చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా. లేకుంటే ఈ విషయాన్ని నేను మంత్రి నారాయణ గారి దృష్టికి, అవసరమైతే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్తున్నా. ఈ అక్రమ కట్టడాల గురించి నేను ఖచ్చితంగా సీఎం చంద్రబాబు గారికి, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి అందరికి కూడా నేను తెలియజేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. దీనిపైన అర్జీ ఇస్తే కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి మున్సిపల్ అథారిటీస్ కూడా. మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో మాకు అర్థం కావడం లేదు. బైపాస్ రోడ్లు పెట్టినాడు, ముందర 60 అడుగుల రోడ్డు ఉంది, అది వాడుకుంటున్నాడు. మళ్ళీ ఎనికి పక్కన ఎటువంటి రైట్ లేకుండా మా సొంతంగా వదులుకునేటువంటి రస్తా. దీంట్లో అతను అక్రమంగా ప్రవేశించి మళ్ళీ నా సైట్లోకి ప్రవేశించి తెలిసి హైకోర్టులో నా మీద రిట్ వేసి అన్ని తెలిసి కూడా మళ్ళీ నా దాంట్లోకి దిగి మట్టి తోలుతాడు. కేవలం నా స్థలాన్ని ఆక్రమించుకోవాలా, అపార్ట్మెంట్లు కట్టాలనే ఉద్దేశంతోనే దీంట్లోకి చూడడం జరిగింది. కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.